హాయ్ గైస్. దుర్గాదేవి లోకరక్షణ కోసం యుద్ధం చేసిన శక్తి స్వరూపిణి తల్లి. ఎందుకు అన్ని దేవతలు తమ తమ శక్తులను ఒకే దేవతలో సమకూర్చారు? దుర్గాదేవి సృష్టి వెనుక ఉన్న ఆ మహత్తర కారణం ఏమిటో తెలుసుకుందాం. దుర్గాదేవి ఎవరు? దుర్గాదేవి అనేక దేవతల శక్తుల సమ్మిళిత స్వరూపం. ఆమె శౌర్యం, ధైర్యం మరియు రక్షణకు ప్రతీక. జగత్తుని పరిపాలించే తల్లి. ఆమె ఉగ్ర రూపాన్ని చూసి భయపడకూడదు. అది అర్హుల కోసం శరణ్యము, అధర్మాన్ని ఎదుర్కొనే శక్తివంతమైన రూపం. మహిషాసురుడు ఘట్టం. ఒకప్పుడు మహిషాసురుడు అనే మహాశక్తివంతమైన రాక్షసుడు దేవతలను ఓడించి త్రిభువనాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతడి వేధింపులను తట్టుకోలేక దేవతలందరూ తమ శక్తుల్ని కలిసి దుర్గాదేవిని సృష్టించారు. ఆమె 9 రోజులు ఉగ్ర యుద్ధం చేసింది. 10వ రోజు మహిషాసురుణ్ణి సంహరించింది. అదే విజయదశమి. దుర్గాదేవి యొక్క లక్షణాలు. దుర్గాదేవికి ఉన్న 10 చేతుల్లో ప్రతి ఒక్కటికో ఒక్కో దేవుని ఆయుధం ఉంటుంది. ఇవి ఆమె సర్వశక్తిమత్తానికి సంకేతం. ఆమె సింహంపై స్వారీ చేయడం ధైర్యాన్ని, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఆమె రూపం ధర్మం, అధర్మాన్ని ఎలా జయించాలో చెబుతుంది. అంతేకాక మనలోని ద్వేషం, భయం లాంటి ప్రతికూలతపై గెలిచే బలాన్ని ఆమె ప్రతిబింబిస్తుంది. పూజా విధానాలు మరియు ఆచారాలు. నవరాత్రులు అని 9 రాత్రులు ఉత్సవంలో దుర్గాదేవిని ఘనంగా పూజిస్తారు. ప్రతిరోజు ఆమెను కాళీ, లక్ష్మి, సరస్వతి లాంటి త్రిపుర దేవతల రూపంగా ఆరాధిస్తారు. భక్తులు ఉపవాసం ఉంటారు. దుర్గా సప్తశతి ప్రయాణం చేస్తారు. రాత్రి వేళ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది భక్తి, శక్తి, సంప్రదాయాల పరిపూర్ణ సమ్మేళనం. ప్రసిద్ధ దుర్గాదేవి ఆలయాలు. చాముండేశ్వరి ఆలయం, మైసూరు. ఇక్కడ దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించింది. కనకదుర్గ ఆలయం, విజయవాడ. దక్షిణ భారతంలో ప్రసిద్ధమైన దుర్గామాత ఆలయంలో ఒకటి. మహాలక్ష్మి దేవాలయం, కోల్హాపూర్. శక్తి, ఐశ్వర్యానికి ప్రతీకగా కొలిచే దుర్గాదేవి రూపం. దుర్గాదేవి ఆసక్తికరమైన విషయం. దుర్గా అనే పదం సంస్కృతంలో దుర్గం అనే శబ్దాల కలయిక. అంటే తెల్లారిని, అసాధ్యమైన దారిని దాటగల ఆమెను ఓడించలేరు. నేటికి భక్తులు నమ్మే ఒక విశ్వాసం ఏమిటంటే ఆమె కేవలం బయట రాక్షసులను మాత్రమే కాదు, మన మనసులో ఉండే భయం, అనుమానం, అహంకారాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.